నమస్కారం ఏవిఆర్ న్యూస్ కు స్వాగతం. హిందూ ధర్మాన్ని పరిరక్షించే కోణంలో తమ వైసీపీ పాలనతో పోలిస్తే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నామని కూటమి నేతల ప్రగల్భాలు మాట్లాడే గాని చేతుల్లో లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన స్వగృహంలో మీడియా ముందు భారీ స్థాయిలో రాష్ట్ర పాలకులను విమర్శించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఏవిఆర్ టీవీ రిపోర్టర్ పిఎస్ శేఖర్. ఐన్స్టీన్ మెదడును పరిశీలన చేసినట్టే ఈయన మెదడు మీద కూడా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. బిఆర్ నాయుడు గారి మెదడుని ఇంత వింతగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారి మెదడుని మ్యూజియంలోను, బిఆర్ నాయుడు గారిని జూలోను ఉంచవలసినటువంటి అవసరం భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది అన్నటువంటి విషయం తెలియజేస్తున్నా. చాలా సులభంగా దర్శనం చేయిస్తానంటున్నారు కదా, మరి వందల మైళ్ళ నుంచి కాలినడుకున్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా తలా ఒక పుష్పక విమానాన్ని కూడా ఏర్పాటు చేయండి బిఆర్ నాయుడు గారు. ఎవరికి శ్రమ లేకుండా కొండకు చేరుకుంటారు. ఒక్కరు కూడా కాలినడకన అలిపిరి నుంచి చాలా ఇబ్బందులు పడుతూ నడుస్తున్నారు. వాళ్లకు కూడా ఈ రకమైనటువంటి పుష్పక విమాన సౌకర్యాన్ని కలుగజేస్తే వాళ్ళు కూడా చాలా తృప్తి పడతారు. బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత దేవుడి గుడి ఒక ప్లాట్ఫారం గా, రాజకీయ ప్లాట్ఫారం గా మారిపోయింది. ఈయన గారు మరొక మాట అంటున్నాడు, వీడి వెనక ఒక న్యాయాధికారి ఉన్నాడు అని. ఇదే మాట వర్ల రామయ్య గారు కూడా అన్నారు. ఈ న్యాయాధికారి, సుప్రీంకోర్టు న్యాయాధికారి ఒకడున్నాడు అని ఆ మహానుభావుడిని, ఆ న్యాయాధికారి కాలి గోటికి కూడా సరిపోని విలువ చేయని బిఆర్ నాయుడు గారు తన కార్యాలయంలో ఆ గొప్ప మనిషిని గురించి నిరంతరం అనరాని మాటలు అంటున్నాడు అన్నటువంటి విషయాలు అందరికీ తెలిసిన విషయమే. నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే, నా వెనుక ఉన్నాడు అని నువ్వే న్యాయాధికారిని చెప్తున్నావో ఆ న్యాయాధికారి పేరు చెప్పే సాహసం నీకుందని ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజు నా పత్రికా సమావేశం ద్వారా. చెప్పాలి బిఆర్ నాయుడు గారు, ఆయన కాలి గోటి కూడా సరిపోవు. ఆయన అంతా నీ బతుకెంత? ఆయన నన్ను విమర్శించేది. ఇలా ప్రతిదీ కూడా, ప్రతి అంశాన్ని కూడా బిఆర్ నాయుడు గారు ఆ ఛానల్ అధిపతిగా పనిచేస్తున్నారే కానీ పాలక మండలి అధ్యక్షునిగా పనిచేయటం పూర్తిగా మానేశాడు. నిన్న ఎక్స్ వేదికలో ఈ దుప్పటాల యొక్క కుంభకోణాన్ని బయట పెడతా 19 నుంచే ఇవన్నీ కూడా జరిగినాయి, కరుణాకర్ రెడ్డి దీనికి కారకుడని కూడా పెట్టాడు. విజిలెన్స్ వాళ్ళేమో 2015 నుంచి 25 వరకు, అంటే నువ్వు వచ్చిన తర్వాత కూడా ఆ దుప్పటాలు కొన్నారు. అది పక్కన పెట్టాడు. అది పక్కన పెట్టి కరుణాకర్ రెడ్డి అని. ఏ విచారణకైనా ఆనాటి నుంచి చెప్తూనే ఉన్నా, ఈనాటి వరకు దేనికైనా కూడా మేము సిద్ధమే. తప్పు చేస్తే నీకంటే ఎక్కువగా బాధపడేవాడిని కూడా నేనే. కాకపోతే నీ చేతిలో మారణాయుధాలు లాంటి నరమేధం చేయగలిగేటువంటి ఛానళ్ళు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. నడుస్తున్నది నీది నడిచినంత మాత్రాన భయపడే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే అది నీ భ్రమ తప్ప మరొకటి లేదు అని బిఆర్ నాయుడు గారికి తెలియచేస్తున్నా. నేను ఇంకొకటి కూడా ఈ సందర్భంగా చేస్తున్నా. ఇంతటి అబద్ధాలు చెప్పేటువంటి బిఆర్ నాయుడు గారి లాంటి మనిషి నేను ఆ వివిఐపి భక్తులకు, అంతే సహజంగా బిఆర్ నాయుడు గారు పోయే సమయానికి వివిఐపి భక్తులే దర్శనం చేసుకుంటారు కాబట్టి, విఐపి బ్రేక్ దర్శనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి, దయచేసి బిఆర్ నాయుడు గారు గుడిలో ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళకండి. ఇంతటి పాపాత్ముడు ఉంటే నేను గుళ్ళో ఉండను అని వెంకటేశ్వర స్వామి నిజ వైకుంఠానికి వెళ్తారు. ఆ సమయంలో దయచేసి ఆ సమయంలో ఎవ్వరు కూడా దర్శనానికి వెళ్ళకండి. బిఆర్ నాయుడు ఉండేటువంటి సమయంలో దర్శనానికి పోయిన మీ సమయము వృధా అనే. ఆ సమయంలో వెంకటేశ్వర
వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేటువంటి అవకాశమే లేదు అని అక్కడ అర్చకులతో సహా మీద అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి విషయాన్ని బహిర్గతం చేస్తున్నారు.